కళలు కనే స్వేచ్ఛ నీ ఒక్కడికే ఉందా? నాకు లేదా? ఇట్లాంటి పనులు చేసి నా పరువు తీయకండి. అక్కడ మీ బావ 7వ తరగతి దాకా చదవడండి. నిన్ను అంతకంటే ఎక్కువ చదివించలేదు. అతనేమన్నా నన్ను అంతకంటే ఎక్కువ చదవద్దని చెప్పడానికి? నేను అలాంటి వాడిని అసలే పెళ్లి చేసుకోను. నేను ఖచ్చితంగా చదువుకుంటా. అమ్మా ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, చదువుకుంటానమ్మా. స్కూల్కి రావట్లేదే నవ్య? ఎందుకే? ఏం చెప్పమంటావే? మా అమ్మ నాన్న వాళ్ళు ఎంత చెప్పినా వినకపోతే ఏంటి ఇంత దూరంగానా? మా చుట్టాల బాగా ఆస్తులు ఉన్నాయని నన్ను పెళ్లి చేయాలనుకుంటున్నారు. లేదే, నాకు ఇంకా చదువుకోవాలనుంది. మరి మన టీచర్ దగ్గరికి వెళ్తే సమస్యకు పరిష్కారం చూపిస్తారు. పదా వెళ్దాం. ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయ్యారా? లేదు టీచర్, నేను స్కూల్కి రావట్లేదు. అదేంటమ్మా, ఎందుకు? ఏం చెప్పమంటారు టీచర్? మా అమ్మ నాన్న వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా నాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. ఏంటి ఇంత చిన్న వయసులో పెళ్ళ? వాళ్ళ మామయ్యకు వాళ్ళ నాన్న మాట ఇచ్చారట, అందుకే పెళ్లి చేస్తారట. ఇంత చిన్న వయసులో పెళ్లి చేయడం తప్పమ్మా. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పదండి. వద్దు వద్దు టీచర్, పోలీస్ కంప్లైంట్ అంటే మా అమ్మ నాన్నల పరువు పోతుంది. వాళ్ళు తట్టుకోలేరు. అదేం లేదా మూల్య, పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టు నాటకం. ఓ సంధ్య, నేను ఎత్తిని సంధ్య మార్పులు తీసుకొద్దాం. పదండి వెళ్దాం. అసలు పొడి అసలు పంపలేదు. అది మా ఇది వేరే, అది గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్ గారు. గుడ్ మార్నింగ్ టీచర్. ఏంటి ఇలా వచ్చారు? ఈ అమ్మాయి అమూల్య మా స్టూడెంట్, చాలా బాగా చదువుతుంది. తనకి వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి చేయాలని చూస్తున్నారు. అదేంటి ఇంత చిన్న వయసులోనా? వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ మామయ్యకి పెళ్లి చేస్తానని మాట ఇచ్చారట మేడం. మీరేం భయపడకండి, నేను ఉన్నాను, నేను చూసుకుంటాను. ఇంకా మీరు బయట. అమ్ములు ఇంకా రెడీ కాలేదా? అమ్మా నాకు పెళ్లి వద్దు, గిల్లి వద్దు, నేను చదువుకుంటానమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా. నువ్వు ఇలాగే చేస్తే నేను పురుగుల మంది తాగి చేస్తా. వద్దమ్మా వద్దు, నేను నీకోసమైనా అక్కడికి వచ్చి కూర్చుంటా. పదరా శాస్త్రి, ముహూర్తానికి టైం అయిపోయింది. రావుకాలం రాకముందే తాంబూరాలు ఇచ్చిపుచ్చుకోవాలి. అమ్మాయిని త్వరగా తీసుకెళ్ళండి. కుర్రా కుర్రీ వీడియోలలో మీ పేర్లు, మీ వాయిస్ వస్తుంది. అమ్మా నీ పేరేంటిది? అమూల్య. అమూల్య నామదేశ. బాబు నీ పేరు? శ్రీనిత్. శ్రీనిత్ నామదేశ సహ కుటుంబానాం. తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోండి అమ్మా. ఓం శుక్లాం వరదనం విష్ణు. ఏం జరుగుతుంది ఇక్కడ? మైనర్ బాలికకు ఎంగేజ్మెంట్ చేస్తున్నాడు కానిస్టేబుల్ గారంతా. అమ్మా అమ్మా, పోలీసులు మంచి. అమ్మా ఇక్కడ ఏమైనా హత్యలు జరిగాయి? అరెస్ట్ అంటున్నారు. మైనార్టీ తీరని అమ్మాయికి పెళ్లి చేయడం చట్టపరంగా నేరం. కానిస్టేబుల్ అరెస్ట్ చేయండి. నేనేం చేశాను మేడం? నేరం చేయడంతో పాటు నేరానికి సహకరించిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాం. మా బాబాయ్ నాకేం తెలియదు. పోలీసులను పిలిపించి నా పర్వంతా తీసావు కదా, నీకు నాకు ఏ సంబంధం లేదు. నా ఇంటి నుంచి వెళ్ళిపో. ఇన్స్పెక్టర్ కాదు, అరెస్ట్ చేయవద్దు. నాకు ఎక్కడైనా చదువుకునే అవకాశం ఉంటే నన్ను అక్కడికి తీసుకెళ్ళండి. ఇలాంటి అమ్మాయిల కోసం ప్రభుత్వం చాలా పథకాలు ప్రవేశపెట్టింది. అక్కడ నువ్వు ఎంతైనా చదువుకోవచ్చు. మనం వెళ్దాం. 5 నిమిషాలు ఆగండి. మేడం గారు మీకోసం ఎవరు వచ్చారు? మేడం గారు రమ్మంటున్నారు. నమస్కారం అండి, మీ సమస్య ఏమిటి? మా కొడుకుని డాక్టర్ చేస్తే మా కోడలు మా ఇంట్లో నుంచి గెంటేసిందండి. మేము దిక్కుతోచని స్థితిలో ఉన్నాము. మీరే మమ్మల్ని ఆదుకోవాలి. మీ దేవురమ్మా? బీర్పూర్ మేడం. ఉన్న పొలాలలో విత్తనాలు వేస్తే విత్తనాలు అన్ని నకిలీ అయిపోయి పంట మొత్తం నష్టమైంది. నష్టపరిహారం మీరే ఇచ్చేయండి. అలాగే అమ్మా, అలాగే కూర్చోండి. రిషి, ఆర్డీఓ గారిని పిలవండి.
ఆడియో గారు మేడం పిలుస్తున్నారు. నమస్కారం మేడం గారు. నమస్కారం ఆడియో గారు. ఇటీవల నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకి నష్టపరిహారం చెల్లించండి, లేకుంటే మీ మీద చర్యలు ఉంటాయి. ఓకే మేడం, తప్పకుండా. వెళ్ళండి. రిషి, మేడం. ఎస్పీ గారిని పిలవండి. ఎస్పీ గారు మేడం పిలుస్తున్నారు. గుడ్ మార్నింగ్ ఎస్పీ గారు. నకిలీ విత్తనాలు అమ్ముతున్న షాప్లని సీజ్ చేసి వారిని అరెస్ట్ చేయండి, లేకుంటే మీ మీద చర్యలు ఉంటాయి. వెళ్ళండి. మేము అనాథలము అయ్యాము, మీరే ఏదైనా అనాథాశ్రమంలో చేర్పించండి అమ్మా. నేనుండగా మీరు అనాథలు ఎలా అవుతారమ్మా? నేను మీ అమ్ముల్నే నాన్న. అంటే నువ్వు మా అమ్ములివా అమ్మ? అవును నాన్న, నేను మీ అమ్ముల్నే. నిన్ను అమ్మ అని పిలిపించుకోవడానికి మాకు నోచలేదమ్మా. ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా నేను నీ బిడ్డనే కదా అమ్మా. అమ్ములు నాన్న, అమ్మ. చేతులు జోడించి వేడుకుంటున్నాం, ఆడపిల్లల్ని పుట్టనిద్దాం, ఆడపిల్లల్ని